హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పడాల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మార్నింగే ఈజీగా స్పీడ్గా అయిపోయే రెసిపీ ఉప్మా. ఇది ప్రతి ఒక్కళ్ళు చేసేదే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్ ఉంటుందండి. ఇదైతే మాత్రం నా స్టైల్. దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ చీరికలు, 3 పచ్చిమిరపకాయల చీరికలు కోసుకోవాలండి. ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. బొంబాయి రవ్వ, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో రవ్వ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా నూకను వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ నెయ్యి కాగిన తర్వాత అందులో ఫస్ట్ జీడిపప్పు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు జీడిపప్పు వేగిన తర్వాత అందులో శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోండి. పోపు మొత్తం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ చీరికలు వేసుకుని అటు ఇటు కలుపుకొని వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని అందులో సాల్ట్ కూడా వేసుకుని మరిగించుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు స్టవ్ చిన్న మంట మీద పెట్టుకుని ఇందాక మనం వేపుకుని పక్కన పెట్టుకున్న నూక వేసుకుని జాయిగా తిప్పుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.